సో, ఇక్కడ అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే బీసీలకి నిజంగా అన్యాయమే జరిగింది ఇప్పటిదాకా. ఈ బీసీ కులగణన అనంతరము బీసీలకి దామాషా ప్రకారం రావాల్సినటువంటి ప్రతి ఫలాలు రాబోతున్నట్టుగా కొంత సంకేతాలు వస్తా ఉన్నాయి. ఇప్పుడు మనం హనంకొండలో ఉన్నాం. మనతోని ప్రముఖ అడ్వకేట్ సాయిని నరేందర్ గారు ఇక్కడనే ఉన్నారు. వీరు ఆల్ ఇండియా జాక్ అంటే ఓబీసీ జాక్ చైర్మన్‌గా వీరున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి గత 25 సంవత్సరాలుగా అన్ని కులాల పట్ల అంటే వాళ్ళకుండేటువంటి దామాషా ప్రకారం రావాల్సినటువంటి ఫలాల కోసము కొట్లాడేటువంటి ఒక వ్యక్తి. సో, వీరి నుంచి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుదాం. వాస్తవానికి వీరికి బీసీ లీడర్ అనే ఒక పేరు గూడా ఉంది. సో, కొంత ఇన్ఫర్మేషన్ అడుగుదాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే అండి. బీవీఆర్ టీవీ గారికి స్వాగతం. ఓకే. సార్, ఆల్ ఇండియా ఓబీసీ జాక్ చైర్మన్‌గా మీరున్నారు. ఏంటి దానివల్ల యూజ్ ఏంటి? అంటే బీసీ సంఘాలన్నిటినీ, బీసీ కుల సంఘాలన్నిటినీ ఒక ఏకతాటిపైగా తీసుకొచ్చి ఒక ఐక్య కార్యాచరణ కమిటీ ద్వారా బీసీలకు న్యాయంగా రావాల్సిన అన్ని హక్కుల్ని సాధించడం కోసం ఇవాళ జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడ్డాము. 80 సంఘాలతోని కలిపి మిగతా రాష్ట్రాలలో కొన్ని సంఘాలతోని కలిపి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా ఇప్పటికే చట్టసభల్లో బీసీల వాటా రావాలని, అంటే స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినప్పటికీ ఇవాళ పార్లమెంట్ అసెంబ్లీలలో బీసీలకు న్యాయంగా దక్కాల్సిన సీట్లు దక్కకపోగా అన్యాయం జరుగుతుందనే విషయం గుర్తించిన బీసీ సంఘాలము చట్టసభల్లో బీసీ వాటా కోసం తెలంగాణలో మహనీయుల ప్రాంతాలను సందర్శిస్తూ 400 కిలోమీటర్ల పాదయాత్ర కూడా చేసింది. ఈ విధంగా చాలా కార్యక్రమాలు తీసుకొని బీసీలకు రావాల్సిన అన్ని హక్కులను సాధించడం కోసమే జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే. సార్, ఇప్పుడు దామాషా ప్రకారము బీసీలకు రావాల్సినటువంటి ప్రతిదీ దక్కలేదు ఇప్పటిదాకా అనేది స్టిల్ నిజం. అందులో వాస్తవం అయితే ఉంది. ఓకే. ఈ ఈ కులగణన అనంతరమైనా సరే దక్కే అవకాశం ఉంది అని మీకు అనిపిస్తుందా? ఇవాళ కులగణన అనేది దేశవ్యాప్తంగా ఒక ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. కానీ ఈ మధ్య కాలంలోనే కులగణన ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టు ప్రజలందరూ అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి రాజ్యాంగం రచన సమయంలోనే బీసీలకు దక్కాల్సిన హక్కుల్ని ఆ రాజ్యాంగంలో పొందుపరచడానికి అంబేద్కర్ గారు కృషి చేశారు. కానీ అప్పుడున్న కొన్ని రాజకీయ శక్తులు ఎస్సీ ఎస్టీల కోసమే వారిని పరిమితం చేసి బీసీల సమస్య మేమేమన్నా ఉంటే తర్వాత మాట్లాడుకుంటే మీరేమి వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదంటే అప్పటికి అంబేద్కర్ గారు ఆర్టికల్ 340ని ఆ రాజ్యాంగంలో పెట్టారు. ఆర్టికల్ 340 ప్రకారం ఏంటంటే రానున్న రోజుల్లో ఎప్పుడైనా బీసీలకు న్యాయం చేయాలన్నా, బీసీలకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా కూడా ఒక అధ్యయనం చేయడం కోసము కమిషన్లు వేసుకొని ఆ కమిషన్ రిపోర్టు ద్వారా ఆ ఒక అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఆర్టికల్ 340లో చెప్పడం జరిగింది. ఆర్టికల్ 340 ప్రకారము అప్పుడున్న నాయకులు చేసిన ఉద్యమం ఫలితంగా కాకా కలేల్కర్ కమిషన్ను వేయడం జరిగింది. కాకా కలేల్కర్ కమిషన్ ఈ దేశం మొత్తం పర్యటన చేసి 2 సంవత్సరాల తర్వాత 53లో ఆ కమిషన్ నియమిస్తే 55లో అంటే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్లో కూడా బీసీ కుల జనగణన చేయాలని చెప్పారు. ఇవాళ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుల జనగణనలో ఎస్సీ ఎస్టీ కుల జనగణన చేస్తున్నారు. కానీ ఈ 60% పైగా ఉన్న బీసీల జనగణన చేయట్లేదు. ఆ విషయాన్ని గమనించిన కమిషను ప్రజల రిపోర్టులో భాగంగా 55లోనే కుల జనగణన చేయాల్సిన అవసరం ఉందని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి నిరంతరము బీసీ సంఘాలు, బీసీ నాయకులు కుల జనగణన కోసం డిమాండ్ చేస్తున్నారు. తర్వాత 1978లో బీపీ మండల్ గారు ఇచ్చిన నివేదికలు కూడా, అంటే 78లో బీపీ మండల్ కమిషను నియమిస్తే 80లో ఇచ్చిన రిపోర్ట్లో కూడా కుల జనగణన చేయాలని చెప్పింది. అంటే ఎన్నో సందర్భాలలో కుల జనగణన చేయాల్సిన అవసరం ఉందని కమిషన్ నివేదికలు చెప్తున్నారు. ఉద్యమ నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఒక కుల జనగణన జరగలేదు. ఇప్పుడు ఆ కుల జనగణన కోసము బీజేపీ పార్టీ వెనక్కిపోయినప్పటికీ దేశంలో కాంగ్రెస్ పార్టీ కుల జనగణన చేయాల్సిన అవసరాన్ని, డిమాండ్ని, వాస్తవికతను న్యాయమైన డిమాండ్గా చెప్పడం జరుగుతుంది. తద్వారా ఇక్కడ తెలంగాణలో కుల జనగణన జరుగుతుంది. ఓకే. సార్, ఇప్పుడు బీసీలకి యాక్చువల్లీ ఏమేమి అన్యాయం జరిగింది? అంటే ఓన్లీ పొలిటికల్ పరంగానేనా అన్యాయం అంటే? ఓన్లీ పొలిటికలేనా? బీసీలకు ఇప్పుడు సామాజిక న్యాయం అంటేనే సకల సామాజిక రంగాలలో వారి జనాభా దామాష ప్రకారం వారికి అన్ని హక్కులు కలగాలి. అంటే వనరుల్లో వారి జనాభా ప్రకారం వారికి చెందాల్సినవి రావాలి, విద్యలో రావాలి, వైద్యంలో రావాలి, ఆర్థిక రంగాల్లో రావాలి, సామాజిక రంగాల్లో రావాలి, రాజకీయ రంగాల్లో రావాలి. ఏ రంగంలో కూడా ఇవాళ బీసీలకు రావాల్సిన వాటా ఎక్కడ కూడా రావడం లేదు.
ఈ అన్నిటి రంగాలలో వారికి వాటా రావాలంటే అన్నిటి ప్రజాస్వామ్యంలో మూలమయం ఎక్కడుంటది అంటే చట్టసభల్లో ఉంటదనే విషయం గమనించాలి. చట్టసభల్లోనే మనకు వాటా లేకపోవడం వల్ల మన హక్కుల గురించి మాట్లాడే ఒక సెంటర్‌లోనే మనం లేకపోవడం వల్లనే బీసీలకు అన్యాయం జరుగుతుందని ఇవాళ బీసీ సమాజం మాట్లాడుతుంది. ఓకే. ఈ బీసీ కులగణనను అంటే ఆఫ్ ద రికార్డ్ నేనంటున్నా. బీసీ కులగణన ఆపేయాలి, దీన్ని అడ్డుపడాలి, జరగొద్దనే వాళ్ళు కూడా లేకపోలేదు. ఉన్నారు. మరి అలా అనుకునే వాళ్ళకి మీరిచ్చే మెసేజ్? ఇప్పుడు బీసీ కుల జనగణనని అడ్డుకోవాలని అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రధానంగా రాజకీయ పార్టీలే ఎన్నోసార్లు కుల జనగణన అడ్డుకున్నాయి. 1990లో వీపీ సింగ్ బీపీ మండల్ కమిషన్ ద్వారా విద్యా ఉద్యోగాలలో బీసీలకు రిజర్వేషన్ ఇస్తానంటేనే ఈ దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, కమ్యూనిస్టు పార్టీలు కూడా ఒక బీపీ మండల్ని బీసీలకు అవకాశాలను వ్యతిరేకించిన సందర్భం ఉంది. అంతెందుకు, ఇదే బీజేపీ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, లేదంటే వాజ్పేయి ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు 2010లోనే మేము కుల జనగణన జరుపుతామని మాట్లాడింది. 2018లో కుల జనగణన జరపడం కోసము, ప్రత్యేకమైన అధికారాలు ఇవ్వడం కోసము ఎన్సీబీసీ అంటే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే ఒక సంస్థను కూడా ఏర్పాటు చేసింది బీజేపీ. కానీ తర్వాత జరిగిన కార్యక్రమాలలో బీజేపీ అంటే ఇటీవల సుప్రీంకోర్టులో నడుస్తున్న కేసులో సమాధానంగా మేము కుల జనగణన జరపడానికి సిద్ధంగా లేము, మేము ఇష్టంగా లేవని ఒక దేశాన్ని గత 12 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్న బీజేపీ పార్టీ ఇవాళ వ్యతిరేకంగా ఉంది. ఒకనాడు కాంగ్రెస్ పార్టీ కూడా కుల జనగణనకు వ్యతిరేకంగానే ఉండేది. అది అధికారంలో ఉన్నప్పుడు కుల జనగణన గురించి మాట్లాడలేదు, చేయలేదు. కానీ ఈరోజు సామాజిక న్యాయం అంటే ఏంది, సామాజిక న్యాయము విలువైంది అనే విషయం ఇవాళ రాహుల్ గాంధీ గుర్తించిండు. రాహుల్ గాంధీ ఒకటే అంటుండు, ఇవాళ సామాజిక న్యాయం అంటే ఏంది, సామాజిక న్యాయానికి మూల సూత్రం ఏంది, ఎక్స్‌రే ఆఫ్ ది సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయానికి ఒక ఎక్స్‌రే లాంటిది ఇవాళ కుల జనగణన అని ఇవాళ రాహుల్ గాంధీ మాట్లాడుతుండు. కాబట్టి సమాజం అంతా కూడా అదొక ఎక్స్‌రే, కుల జనగణనతోనే మొత్తం బీసీ సమాజానికి న్యాయం జరగదు. కానీ జనాభా లెక్కలు తెలిసి, వారి సమగ్ర వివరాలు తెలిసి, వారి ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థితిగతులు తెలిసినప్పుడు వారికి ఎలాంటి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందో కూడా అర్థమవుద్ది. ఓకే. సరే, ఇప్పుడు రాబోయే రోజుల్లో పొలిటికల్ యాంగిల్‌లో మనం చూసుకుంటే ఎలా ఉండబోతుంది రాబోయే రోజుల్లో? ఎందుకంటే మోర్ దాన్ 54% బీసీ శాతం అయితే ఉంటది. ఖచ్చితంగా ఆ రకంగానే రిజల్ట్ వస్తది. రాబోయే రోజుల్లో ఏం చెప్తారు? ఇవాళ మోర్ దాన్ 50% కాదు, 60% పైగానే ఇవాళ బీసీ జనాభా ఉన్నదనే విషయం మనము 60. ఇటీ 60% పైగానే ఉంది. ఇటీవలనే బీహార్ రాష్ట్రంలో మనము బీసీ జనగణన లెక్కలు చేస్తే 63% ఉన్నట్టు అధికారికంగా తేలింది. ప్రతి రాష్ట్రంలో కూడా 60% పైనే ఉంటుంది. ఇవాళ 60% పైగా ఉన్న ప్రజలు ఇవాళ దేశవ్యాప్తంగా ఎంతో చైతన్యం చెందిళ్ళు. తమిళనాడు లాంటి రాష్ట్రంలో 1967 నుంచే ఇవాళ బీసీల అధికారం నడుస్తూ ఉంది. ఉత్తరప్రదేశ్లో కూడా, బీహార్లో కూడా చాలా వరకు బీసీలో ఒక రాజకీయ పాత్ర కీలకంగా ఉంది. రానున్న రోజుల్లో ఇప్పుడు రాబోయే ఈ 4 సంవత్సరాల తర్వాత జరిగే ఎన్నికలలో తప్పకుండా బీసీలది రాజకీయంలో ప్రముఖ పాత్ర ఉంటుందనే విషయం గమనించాలి. అందుకోసమే బీసీలను మచ్చిక చేసుకోవడం కోసము కుల జనగణనను వ్యతిరేకిస్తున్నా కూడా బీసీలని ఏదో ఒక రూపంగా వాళ్ళని దగ్గర చేసుకోవడం కోసము బీజేపీ పార్టీ కూడా కృషి చేస్తుంది. చాలా పార్టీలు కూడా ఇవాళ బీసీలను కాదని ముందుకు పోయే పరిస్థితి లేదు. ఓకే. ఈ బీసీ కులగణన జరగడం అనేది మీలాంటి వ్యక్తుల వల్లనేనా? అంతేనా? తప్పకుండా మాలాంటి వాళ్ళు గత 40 సంవత్సరాల నుంచి ఎన్నో పోరాటాలు చేయడం వల్లనే ఇవాళ కుల జనగణన జరుగుతుంది. ఈ కుల జనగణనే కాదు, బీపీ మండల్ కమిషన్ అమలు చేయడం కూడా ఇవాళ మాన్యశ్రీ కాంశీరామ్ గారు ఢిల్లీలో 48 రోజుల నిరాహార దీక్ష 90లోనే చేసిన ఒక చరిత్ర ఉంది. ఇట్లా ఎంతోమంది దేశవ్యాప్తంగా మాలాంటోళ్ళు సంఘాల పేరు మీద ఎంతో సమయాన్ని త్యాగం చేసి, ఎంతో విలువైన జీవితాలను త్యాగం చేయడం వల్ల ఇవాళ కుల జనగణన ముందుకు వస్తుంది. ఈ కుల జనగణన జరిగితే, కుల జనగణన తర్వాత జనాభా దామాష ప్రకారం సకల సామాజిక రంగాలలో డిమాండ్ కోసం మరింత ఉద్యమం చేయడానికి ఇవాళ బీసీ సంఘాలు అందరూ సమాయత్తమవుతున్నారనే విషయం కూడా తెలియజేస్తున్నారు. ఓకే. సరే, ఇప్పుడు మీ సంఘంతో ఏదైనా పొలిటికల్ పార్టీతో టై అప్ అయి ఉందా? అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీ కులగణన చేస్తా ఉంది. అంటే కాంగ్రెస్‌కి మీరు ఫేవరబులా? ఇట్లా ప్రత్యేకంగా మేము ఏ రాజకీయ పార్టీతోని అండర్‌స్టాండింగ్‌లో లేము. ఏ రాజకీయ పార్టీతోని కూడా కలిసి పనిచేయట్లేదు. బీసీలకు మేలు చేసి, బీసీల కోసం మాట్లాడే ఎవరితోనైనా మేము సన్నిహితంగా ఉంటాం తప్ప కానీ ఈ రాజకీయ పార్టీలో మేము పాత్రలో లేము. ఓకే. ఫర్దర్ ఫ్యూచర్‌లో మీ సంఘం గురించి ఏం చెప్పాలనుకుంటాళ్ళు?
ఫర్దర్ ఫ్యూచర్లో బీసీలకు న్యాయంగా రావాల్సిన జనాభా దామాష ప్రకారం సకల సామాజిక రంగాలలో రావాల్సిన అన్ని వాటాలను కూడా సాధించే వరకు మా సంఘం మరింత విస్తరించి దేశవ్యాప్త ఉద్యమం చేయడానికి సిద్ధమవుతున్నాం. ఇవాళ బీసీల సమస్య ఒక తెలంగాణ రాష్ట్ర సమస్య కాదు, బీసీల సమస్య దేశవ్యాప్త సమస్య. దేశవ్యాప్తంగా ఉండబడిన బీసీలకు అన్ని రంగాలలో అన్యాయం జరుగుతుందనే విషయము అందరికీ అర్థమైంది. కానీ ఈ అర్థమైన ఈ విషయాన్ని ప్రజలందరినీ ఈ యొక్క భావజాల వ్యాప్తి చెందిన తర్వాత అందరినీ సమీకరించి ఇది ఒక దేశవ్యాప్త ఉద్యమం చేయడానికి ఇవాళ ఆల్ ఇండియా ఓబీసీ జాకు ముందుకు సాగుతుంది. ఓకే. సార్ ఇక్కడ మీ వరంగల్ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటారు మీరు? వాస్తవం. ఎందుకంటే మీరు వరంగల్ ప్రజల కోసం చాలా కొట్లాడిల్లు. ఇక్కడి ప్రజలకి ఏం చెప్తారు? ఇప్పుడు వరంగల్ ప్రజలకు ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, ఇది ఒక పోరుగడ్డ, ఇది ఉద్యమాలకు ఒక పెద్ద కేంద్రం. ఈ ఓరుగల్లు కిల్లా అంటేనే ఒక పోరుగడ్డ అనే విషయం అందరికీ తెలుసు. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో కూడా వరంగల్ చాలా కీలకంగా ఉన్నది. దానికంటే ముందు జరిగిన సాయుధ పోరాటం కావచ్చు, ఇంకా ఎన్నో పోరాటాలలో ఇవాళ వరంగల్ కీలకం ఉంది. ఇక్కడ ఎంతోమంది త్యాగదనులు ఉన్నారు. ఆ పోరాటాలు చేసిన త్యాగదనులందరూ, వారికి సంబంధించిన వారసులందరూ ఇవాళ 60% పైగా ఉండబడిన బీసీలకు జరిగే అన్యాయం మీద పోరాటం చేసి బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాటంలో దేశవ్యాప్తంగా జరిగే ఉద్యమంలో వరంగల్ కీలక పాత్ర వహించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తాం. ప్రస్తుత పొలిటికల్ అనేది ఎలా అనిపిస్తుంది మీకు? ట్రయాంగిల్‌లో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రస్తుత పొలిటికల్ ఎలా అనిపిస్తుంది మీకు? ప్రస్తుత రాజకీయాలు అంటే వారు ఎప్పటికప్పుడు రాజకీయాలు, ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు అధికారంలో రావడం ట్రై చేస్తారు, అధికారంలో ఉన్నోళ్ళు వాళ్ళ అధికారాన్ని ఎట్లా కాపాడుకోవాలని చేస్తారు. ఏది కాపాడుకున్నా, ఏది అధికారంలో ఉన్నప్పటికీ కూడా మా బీసీలకు రావాల్సిన న్యాయమైన డిమాండ్ కోసము మేము మాట్లాడతాం. ప్రతిపక్షంలో ఉన్న ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ బీసీ ఉద్యమం గురించి అప్పుడప్పుడు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ గత అధికారంలో ఉండబడిన 10 సంవత్సరాలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో వారు మాట్లాడలేదు. అది ఒకటి బాధగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఆయా పార్టీలలో ఉన్న ఏ పార్టీ అయినా కానీ, ఏ పార్టీలో ఉన్న బీసీ నాయకులైనా కూడా ఒక నిజాయితీగా ఇవాళ బీసీల కోసం మాట్లాడి బీసీల కోసం నిలబడాల్సిందిగా మేము అందరినీ కోరుతా ఉన్నాం. ఫైనల్ ఏం చెప్పి ముగిస్తారు సార్? ఫైనల్ వన్. ఫైనల్గా ఒకటే అండి, అన్నిటికీ మూలమైన కుల జనగణన సాధించడం కోసము మేము ఆల్రెడీ సాధిస్తున్నాం. ఇవాళ తెలంగాణలో కుల జనగణన అయ్యి ఇది అన్ని రాష్ట్రాలలో కుల జనగణన కావాలని, దేశంలో అధికారంలో ఉన్న, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ రానున్న రోజుల్లో జనగణనలో కులగణన కూడా చేర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఆ జనగణన కులగణన చేర్చడం కోసము మా ఉద్యమాన్ని ఢిల్లీ వరకు తీసుకుపోవడానికి కూడా సమాయత్తమవుతున్నాం. ఆ విధంగా అందరూ కూడా బీసీ సంఘాలు, బీసీ కుల సంఘాలందరూ, ప్రజా సంఘాలందరూ, ప్రగతిశీల సంఘాలందరూ కూడా మా ఒక ఉద్యమానికి మద్దతుగా నిలవాలని కోరుతా ఉన్నాం. సార్ వన్ మోర్ క్వశ్చన్. మీరు ప్రత్యక్షంగా రాజకీయాల వైపు ఏమైనా చూడబోతున్నారా రాబోయే రోజుల్లో? ప్రత్యక్ష రాజకీయాలంటే ఇప్పుడున్న రాజకీయ పార్టీలలో మేము ముందుకు పోవడానికి సిద్ధంగా లేము. ఒక స్వతంత్ర బహుజన రాజకీయాలు ఏమైనా నిర్మితమైతే, స్వతంత్ర బీసీ రాజకీయాలు నిర్మితమైతే తప్పకుండా ఆ రాజకీయాలలో, ఆ పార్టీలలో మేము కీలక పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే. అంటే ప్రత్యేక బహుజన పార్టీస్ అంటే ఏంటి? లైక్ బీఎస్పీ ఇలాంటి పార్టీస్ ఏనా మీరనేది? అంటే బీసీల ప్రధాన నాయకత్వంలో బీసీలు ఉన్నదాన్ని ప్రత్యేక బీసీ నాయకత్వం, బీసీ రాజకీయ పార్టీలు అంటాం. ఆ విధంగా బీసీలు లేదంటే బహుజనులు ప్రధాన నాయకత్వంలో ఉండబడిన రాజకీయ పార్టీలు ఏమైనా కొత్తగా వస్తే అందులో పోవడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే ఇప్పుడు ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క అంశాన్ని ఎత్తుకున్నది. బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. ఇండివిజువల్‌గా చెప్పండి సార్. ఇవాళ తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడు తెలుగు ప్రజల ఆత్మగౌరవంతో వచ్చింది. ఇలా కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం వచ్చింది. ఇవాళ రానున్న రోజులలో ఏర్పడే రాజకీయ పార్టీ బీసీల ఆత్మగౌరవము, బీసీల హక్కులు అనే ప్రధాన నినాదంతో ముందుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా వచ్చే పార్టీలో మేము తప్పకుండా కొనసాగుతాం. బీసీల ఆత్మగౌరవమే ప్రధాన ఎజెండాగా ముందుకొచ్చే రాజకీయ పార్టీని మేము స్వాగతిస్తాం. ఓకే. ఇంకేమైనా ఉందా? ముగించేసేనా ఫైనల్ వన్. ఇంకా ఇంతేనండి. ఇంత అంటే ప్రజలందరూ కూడా అంటే ఇంతవరకు ఎన్నో పోరాటాలు చేసినాం. అంటే తెలంగాణ పోరాటం చేసినాం. తెలంగాణ కంటే ముందు ఇవాళ తెలుగుదేశం పార్టీ వస్తే కూడా ప్రధానంగా తెలంగాణ ప్రాంతం వారు అన్ని పోరాటాలలో ఉన్నారు. దానికంటే ముందు జరిగిన సాయుధ పోరాటంలో ముందున్నారు. అందరి కోసము అన్ని పోరాటాలలో భాగమైన బీసీలు ఇవాళ బీసీల కోసం జరిగే పోరాటంలో, వారి జీవితాలను మార్చే పోరాటంలో అందరూ కలిసికట్టుగా గత పోరాటాల కంటే ఎక్కువగా ఇవాళ బీసీల కోసం జరిగే పోరాటంలో బీసీలు ముందుకు రావాలని ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున
విజ్ఞప్తి చేస్తున్నాము. ఆ విధంగా జరిగినప్పుడే ఇవాళ బీసీల హక్కులు సాధించుకునే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాం. ఓకే. సో వన్ మోర్ క్వెషన్. ఇప్పుడు కాంగ్రెస్ పాలన, ప్రజాపాలన 1 ఇయర్ అవ్వొస్తా ఉంది. 1 ఇయర్. డిసెంబర్ 9థ్ వస్తే. ఈరోజు 3rd. యాక్చువల్లీ ఈ 6 గ్యారంటీస్ ప్రజాపాలన నిర్వహిస్తున్నటువంటి 6 గ్యారంటీస్ పైన మీ కామెంట్ ఏంటిది యాక్చువల్లీ? అంటే వాస్తవానికి ఏ రాజకీయ పార్టీ పైన కూడా మా ఒక సామాజిక ఉద్యమకారులకు ఉండబడిన అవగాహన ఒకటేంటంటే, రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడం కోసము ప్రజల్ని ఆకర్షించే కొన్ని పథకాలు పెడతారు. కేసీఆర్ ఉన్నప్పుడు కొన్ని పథకాలు పెట్టిండు, అధికారంలోకి వచ్చింది. ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి 6 పథకాలు పెట్టింది. కానీ ఈ పథకాలు అనేటివి వాస్తవానికి ప్రజల్ని సమూలంగా ప్రజల్ని అభివృద్ధి చేయడానికి పెద్దగా పనిచేయవనే విషయము ఇవాళ సామాజిక ఉద్యమకారులుగా మేము చెప్తున్నాం. ప్రజలకు మౌలికమైన విషయాలని మార్పు చేయకుండా, అంటే ప్రజలకు వాస్తవంగా విద్య, వైద్యము, ఉద్యోగము, ఉపాధికి పనికొచ్చే అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకుండా, ఒక వ్యవసాయాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేయకుండా, ఒక పారిశ్రామిక రంగాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేయకుండా, ప్రజలకు చదువుకున్న యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే ఒక బృహత్తరమైన ప్రణాళికలు చేయకుండా, ఈ యొక్క సంక్షేమ పథకాల పేరు మీద ప్రజలకు ఏదో కొంత మేలు చేస్తున్నాం అని చెప్పడము, ఇది పెద్ద అభివృద్ధి కిందికి రాదు. ఇది పెద్ద సమూలమైన మార్పు కాదు. ఇవాళ ప్రత్యేక తెలంగాణ కోరుకున్నాం ఎందుకు? ప్రత్యేక తెలంగాణలో అంటే ఇతర రాష్ట్రాల పాలనతోని ఇక్కడ అన్యాయం జరుగుతుంది. ఇక్కడ వనరులు ఉన్నాయి. మా వనరులు మాకు దక్కి మేము అభివృద్ధి కావాలంటే, ఆ వనరులు దక్కడం పక్కకు పోయి గత ప్రభుత్వం లాగానే టీఆర్ఎస్ మెయింటైన్ చేసింది. ఇవాళ కాంగ్రెస్ కూడా గత ప్రభుత్వం లాగానే చేస్తుంది తప్ప కానీ ఒక సమూలమైన, ఒక సమగ్ర అభివృద్ధి జరిగే దిశగా ఈ యొక్క ప్రణాళికలు లేవు. ఇవన్నీ సాధారణంగా జరిగేటివే. ఓకే. సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్. టేక్ కేర్ సార్.